గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు అన్ని టెస్టులు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఎవరు? పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు? నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కెక్కింది. శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగుళ్ళ లిస్ట్ లో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషన్. ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు, సింగిల్ మీనింగే. ఈ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. వేణు, వేణు, రిలాక్స్, రిలాక్స్. ఏంటి ఈరోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటన ఇచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. నేను టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్ సీనియర్ సీనియర్. బ్లడీ రాస్కెల్. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్ కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. సుడిగాడివయ్యా. మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదినా, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా. రమ్మంది, వచ్చేసా. అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్లం. చుక్కుబుక్క చుక్కుబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా. అదే ప్రభా, నిద్ర రావట్లేదు కదా? లేదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డ నేనే అల్లరి పెట్టుకుంటున్నాను. అదే బాధగా ఉందండి. శుద్ధి చేస్తేనే మురిగిపోయి బంగారం మిగిలేది. ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు. నాకు ధైర్యం చెప్పే మనిషివే నువ్వేలా నీరు కారిపోవటం నాకేం నచ్చలేదు. మనం చేసే పని వల్ల వాడు 10 మందిలో తలెత్తుకోలేక వెలవెల్లాడిపోతున్నాడండి. ఇందాక వాడిని చూస్తే నా మనసు నీరు కారిపోయింది. ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం బజార్ను పడిపోయింది ప్రభ. ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు. అన్నీ వదులుకొని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లని గురించే మనం ఆలోచించాలి. తప్పదు. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషిని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు, నువ్వెక్కడున్నావయ్యా? సార్, 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్.
సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ ఒకటి. 5 రూపీస్ ఉంటాయి సార్. సార్ 5 రూపీస్ ఉంటాయి సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాయి సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రేయ్ రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. ఏయ్, నేనే వస్తాను. ఆగు. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు. అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఆహా. ఏయ్, ఆగు. ఇదో ఆగు. ఆగు. నేను ఆగను బాబు. ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబు. ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, ఇదే బాంబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. అరే ఇదేమిటి నాన్న, చెప్పా చేయకుండా వచ్చావు? నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. అట్ట పిలవమాక, నువ్వు అట్ట పిలిస్తే కంపరం వేస్తుంది. ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు. మీ పెళ్లి రోజున ఆచార్య గారు పూజ చేస్తా, మీ దంట గురించి పల్లె చెప్పుకోవాలన్నాడు. ఇప్పుడు పల్లెలే కర్మే, పట్టణంతో చెప్పుకుంటుంది నీలాంటి దంట ఎక్కడా ఉండదని. అది కాదు నాన్న. ఛీ! పుట్టినింటికి మెట్టినింటికి తల వంపులు తెచ్చే నీలాంటి ఆడదే, బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే, ఎవరన్నా పడి సావే. పోనీ అది చావపోతే మీరే చంపేయండి. అమ్మా, అవునండి, పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు. కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు, పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు. మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి. అది కాదమ్మా, నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి. మీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. తప్పంతా నా కొడుకుది. వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా తల్లి? అవును, నా కోడలు బంగారం. దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను. కిరసనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. తిరుగు. ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్డ ఆసుపత్రి అని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి. అయి దానయ్య పేస్ కట్టు పల్లెటూర్సు, బాస్ మాత్రం టౌన్ సైల్ అండి. అయి టాక్ ఇంగ్లీష్ అండి. ఇది నా వైపు అండి, నేమ్ అలివేలు. మీ ఆవిడికి నెల తప్పింది, ఇది 3వ నెల. అయితే మీకు థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? ఓన్లీ కాంపౌండర్ గారు మీకు థ్యాంక్స్. నానేదో కొత్త ముక్క నేర్చుకున్నానంటే ఎవరు చెప్పనివ్వరేటే. కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్.
అయితే నాకే ఒక దాలయ్య నీకు థ్యాంక్స్ రా. ఈ ఫోటో ఎక్కడుందేటండి? హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య. రాత్రి భోజనం చేసిన తర్వాత లేవే లేవే ఇక్కడి నుంచి పోదాం పద. ఏంటయ్యా తోగదగిన టాచులాగా? కరెక్ట్ గా చెప్పు, ఇది నర్సింగ్ హోమ్ కాదు, నాగుపాము పుట్ట. చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము. మా ఏం ఎదవలో అనుకుంటున్నావా ఇంకా ఏమిటి నమ్మడానికి? ఏంటి మావా నీ మాటలు? వసే ఈ మాటలు ఎవరో తెలిసే రాత్రి వాళ్ళు నారయ్యమావే చేట్పు కార్లు ఇదేలే. సీతమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పాలు చేసిన దెయ్యమే ఈ డాక్టరు. రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? గెట్ అవుట్. గెట్ అవుట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్. ఓయ్ ఈవిడ చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొంపలు ముంచుతాడు. ఆ పనులు నేను చేయను. ఇదిగో డాక్టర్ అమ్మా, ఇది నీ పట్నం, పక్క రూల్స్ కూడా పట్టించుకోలే అడవి. ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చెప్పించి కొట్టేవాడు. అన్నం పిల్ల ఏదోవాడు నీ గుమ్మం తక్కడు. థూ. ప్రియా ప్రియా వేణు హాస్పిటల్లో జరిగిందంతా వినాను. టేక్ ఇట్ ఈజీ. నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు. నీకొక్కటే బాధ, మరి నాకు? నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ. నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ. కన్నవాళ్ళు నన్ను కానివాళ్లుగా చూస్తున్నారనే బాధ. ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ. ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు. ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును. ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది. కానీ నన్నేం చేయమంటావు? ఏడవమంటావా, చావమంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పొట్టిగిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 గున్నార గారు, చెప్పండి. గున్నార గారు చెప్పండి సార్. ఏంటయ్యా నువ్వా? ఏంటి బరువు తెచ్చాడు సార్. ఏంటో ఇదంతా? సార్, ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దాంట్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కాదు సార్, మీ ఇంటి టపా. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్. సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. కొన్ని ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళండు. సార్ వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్.
క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నా టైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో, వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు విడాకులు ఇస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే రే రే రే, పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దిగబడుతున్నారయ్యా. ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాసావు కదా, పరిశీలిస్తావు బాబు. అంత లేకుండా పెట్టే ఫోను పెట్టేరా బాబు, పెట్టే. బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలీదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రమే తగ్గే బీపీ కాదు. మనసుకు మందే ఉంటే తెలిస్తే నాకెందుకీ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా. కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది. కొన్ని జబ్బులకి కాష్టమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా. ప్లీజ్ మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు. మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో. ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సర్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏం డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని తెలిసి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఓకే? హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు.
ఒక గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా. మమ్మల్ని కొట్టడం కాదురా, నీ పొగరు నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. అరుస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. మీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను, అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. Shut up! నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుళ్ళు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి, అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా. నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహారాను. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టప్రాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది ఆ ప్రియ. వసంత వసంత అని కాదు, వసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్ను పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరిగిపోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక్క మాట మాట్లాడబట్టే చంపేస్తాను.
నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివే. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనే పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. నువ్వు బ్లడీ నన్ను పశువు అంటావా? పశువులాగే ప్రవర్తిస్తాను. అయ్యగారు, అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడు. అరెస్ట్ హిమ్. సార్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి, ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు. అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు. అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు ఇవ్వకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు మూసి కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నే చెంపలేసుకుంటున్నాను. నోర్మే, అమ్మట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. ప్రభావతి, అవునులే, నీ కొడుకు మారడు. దారి తలరాత మనం మార్చలేం. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. నో, నెవర్. విడాకులు ఇచ్చిన మరుక్షణ అది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం బ్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను.
మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్ లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. 100 ఏళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ మీకు రాసిపెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండాని ప్రార్థిస్తూ తెలపా మరి మీకు ఏమీ కాలేని మీ వసంత. చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోదు, వసంత నుంచి నేను విడిపోలేను, వసంత నేను వదులుకోలేను. వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. వసంత!
ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? నో, ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా, 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 నా భార్యను తప్పదు, తప్పదు, నా వసంతం తప్పదు, తలుపు తీ. నా భార్యను తప్పదు, వసంతం తప్పదు. She's all right, Vena. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్.